ఓం నమో భగవతే. శ్వేత గులాబీలు మనం చాలా రోజులైంది కదా స్టార్ట్ చేసి. ఇప్పుడు అందులో థర్డ్ భాగం, ఫస్ట్ సెకండ్ పార్ట్ అయిపోయింది. థర్డ్ పార్ట్లోకి ఎంటర్ అయ్యాం మనం ఈరోజు. రీడ్ విత్ యువర్ హార్ట్ అండ్ యూ విల్ అండర్స్టాండ్. శ్రీమాత బ్లెస్సింగ్స్తో ఈ థర్డ్ పార్ట్ స్టార్ట్ చేసుకుంటున్నాం మనం. అంటే ఏమంటున్నారు ఇక్కడ, నీ హృదయంలో పఠించడం వలన నీవు అర్థం చేసుకోగలవు. అంటే పైన లిప్స్తోనే ఉండి అలా మనము పఠించడం వల్ల ఏం ఉపయోగం లేదు. హృదయంతోనే మనము పఠించడం వల్ల మన వాటికి ఒక అర్థవంతమైన ఉంటుంది అనేది అమ్మ ఈ 3వ భాగంలో మనకు తెలియచేస్తున్నారు. ఇక జనవరి 8th రోజు అమ్మ ఏం కొటేషన్ ఇచ్చిందో చూద్దాము. జనవరి 3rd 8th. You can sure that the best possible will happen and the whole world is going as quickly as possible towards its golden transformation. ఏం తెలియజేస్తున్నారమ్మా? సాధ్యమైనంత ఉత్తమంగా జరుగుతుందని మీరు దృఢంగా భావించాలి. ఇక ఈ ప్రపంచం అంటే ఈ జగత్తు యావత్తు దాని సువర్ణమయ పరివర్తన వైపు శీఘ్రగతిన కొనసాగుతుంది. అంటే ఎట్టి సంశయాలు ఏది పెట్టుకోకుండా అన్నీ ఉత్తమంగానే జరుగుతున్నామని మనము విశ్వసించాలి, భావించాలి దృఢంగా. విశ్వాసంపైనే మన శీఘ్రగతిన కొనసాగింపు, మన యోగంలో మన లక్ష్యం వైపు కొనసాగిస్తామని అమ్మ మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.